అతో నువ్వు నోటితో ఊతున్నావా ఉమ్మేస్తున్నావా? ఏందిదే ఇడి కనకం? అయ్యో పువ్వులు లాంటి చేతులు ఎట్టయిపోయినాయే. ఏమంటున్నావో నాకేం అర్థం కావటంలా. ఓహో నోటికి సోలం గుచ్చుకోవడం వల్ల నాలుగు కదలటం లేదనుకుంటా. పువ్వు అరబాకయ్యా. పువ్వు అంటే ఫైర్ కాలుతుంది అంటుంది. అదే ఏం చేస్తాం. అయినా ఏంది కనకం, మన కొడుకుల పెళ్లి గురించి అమ్మవారికి నువ్వు మొక్కిన మొక్కు మర్చిపోతే ఎట్టా? అసలే అమ్మవారు వరాలు ఎట్టిస్తారో కోపం కూడా అట్టనే ఉంటది. పెళ్ళి ఇన్నాళ్ళు ఎదురు చూసినట్టుంది అమ్మవారు. అప్పటికి నువ్వు మొక్కిన మొక్కు మర్చిపోయినావన్న కోపంతో ఇప్పుడు ఇలా చేసింది. నువ్వు అమ్మవారికి మొక్కిన మొక్కు మర్చిపోవడం వల్లే నీకు నిద్దట్లో దున్నపోతులు తరుముతా ఉన్నట్టు యమబట్లు వెంట పడుతున్నట్టు కలొచ్చిందనుకుంటా. నేను చెప్పిన అబద్ధానికి ఏదోటి మార్చేసుకొని ఇట్ట కొళ్ళ పడుస్తుంటారే అమ్మా. ఏదో లేరా అయిపోయింది కదా, వదిలే. ఏందవ్వ వదిలేసేదే? ఎప్పుడైనా మనిషికి ఇచ్చిన మాట మర్చిపోవచ్చాము గానే దేవుడికి మొక్కుని మర్చిపోవచ్చునా? మా ముగ్గురు పెళ్ళిళ్ళు జరగాలని అమ్మ గొప్ప మనసుతో దేవుడికి మొక్కిందే. మా పెళ్ళిళ్ళు అయిపోయినాక అమ్మ మొక్కు తీర్చుకుని ఉండాలి కదా. ఇట్టా చేసిన దానివల్లే చూడు పరిస్థితి ఎట్టయిపోయి ఉండదు. అవునరా, మీ ఇంటికి గొప్ప కోడల్ని తీసుకొచ్చారని మొక్కు తీర్చుకోవాలి. అప్పుడు మొక్కుకున్నది కోటీశ్వరుల కోడళ్ళు ఇంటికి వస్తే ఈ మొక్కులని తీర్చుకుంటానని మొక్కుకుందేమో. మీరు కానీ కట్నం లేకుండా తీసుకొస్తే అవన్నీ మొక్కుతారా మళ్ళీ? అతో ఇంకా నీ బుద్ధి పోనిచ్చుకోలేదు. కనకమే మారిపోయి ఇంత మంచి మనిషిగా అందరి మెప్పు పొందుతా ఉంటే నువ్వు ఇంకా డబ్బు దశకమని వెంపర్లాడుతున్నావా? ఏం చేసుకుంటావు డబ్బులు? నెత్తిరేసుకుని పోతా. కొంచెమైనా బుద్ధి ఉండాలా. పాపం చూడు చేతులు కాలిపోయినాయి. దేవుడి దగ్గర మొక్కుకునేటప్పుడు కోటేశ్వరుల కూతురు కోడలుగా వస్తే మొక్కు తీర్చుకుంటానని చెప్పుంటదా? వీళ్ళ పెళ్లిళ్ళ గురించే మొక్కుని ఉంటది. నువ్వేదో పక్కనే ఉండి మొక్కించినట్టు చెప్తా ఉండవు. కనకం నీ మొక్కు తీరిపోయింది కదా, ఇంక నీకేం భయం లేదే. నీకింక కళ్ళలో దున్నపోతులు రావు, ఎమ్మబొట్లు రారు. నువ్వు 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటావు. ఇప్పుడు కేవలం ఈ మొక్కు తీర్చుకున్నంత మాత్రాన సరిపోదు. అమ్మవారికి మొక్కుకున్నట్టు ఊరందరినీ పిలిచి విందేర్పాటు చేసే, ఆ తర్వాత నాకు గీతకి తొలిరై ముహూర్తం పెట్టించే అమ్మ మా ఇద్దరిని ఆశీర్వదించి గదిలోకి పంపిస్తే అప్పుడు అమ్మవారు శాంతిస్తుంది. అందువల్లే అమ్మకి ఇన్ని కష్టాలు. ఏందిరా నువ్వనేదే? అవునాయనా, నీకు నిజం చెప్పాలా, ఆ రోజు పంతుల్ని కలిసినప్పుడు నేను గీత కలిసి కాపురం చేయలేకపోవడానికి కారణం అమ్మేనంట. మీ కాపురానికి మీ అమ్మకి సంబంధం ఏందిరా? ఉంది నాయనా. మేమిద్దరం పెళ్ళ ఇన్నాళ్ళైనా భార్యాభర్తలుగా కాపురం మొదలు పెట్టలేదు. ముహూర్తం గురించి అడుగుదామని పంతుల దగ్గరికి వెళ్తే పంతులు ఏం చెప్పినాడో తెలిసినా? మీరిద్దరూ ఇంకో 3 నెలలలోపు భార్యాభర్తలుగా కాపురం మొదలు పెడితే మీ అమ్మకి ఆయుక్షీణం, ప్రాణాలు పోతాయని చెప్పాడు. అమ్మ గురించే గీత దీక్షలు అవన్నీ చేయాలనుకుంది. తీరా ఇప్పుడు చూస్తే అమ్మ మొక్కిన మొక్కు వల్లే ఇదంతా జరిగిందని ఆ అమ్మవారే చెప్పేసింది. ఇప్పుడు మేము సుఖంగా ఉండాలంటే అమ్మ ఊరంతటికి విందు ఏర్పాటు చేసి మాకు తొలిరై ముహూర్తం ఏర్పాటు చేయాలా? ఏమా కనకం సరే అని చెప్పు, లేకపోతే అనవసరంగా నీ ప్రాణాల మీదకి వస్తుంది. ఏంది తల అడ్డంగా ఊపుతా ఉండవు? అది బాధలో ఊపుతుందిలే తల అడ్డంగా. అయితే సరేనా? నిలువుగా ఊపు సరేనంటే. థ్యాంక్స్ అమ్మా. ముద్దుగా నత్తిగా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారత్తా. ఓ, నాలుగుకి ఆభరణం గుచ్చాం కదా, అలాగే ఉంటుందిలే. పొద్దున కల్లా సరైపోతుంది. ఏమన్నారు? ఓ, కావాలని చేశానా? కాదత్తా, మీరు మారాలని చేశాను. మీరేమో పంతుల్ని అడ్డం పెట్టుకుని నా మీద పగ సాధించాలనుకున్నారు. నేనేమో
అమ్మవారిని అడ్డం పెట్టుకుని పని సాధించాలనుకున్నాను. ఏం కాలిపోతాయి? మీకు చేతులు కాలిపోయాయి. ఇప్పుడు ఆకులు పట్టుకున్నా లాభం లేదు. చేతులు పట్టండి, వెన్న తీసుకొచ్చాను, రాస్తాను. ఇదిగో, బెట్టు చేశారనుకో బొబ్బలేచిపోతాయి. వెన్న రాశాననుకో పొద్దున కల్లా సరైపోతుంది, హాయిగా ఉంటది. చేతులు చాపండి. అత్తా ఓ అత్తా కోడళ్ళు అన్యోన్యంగా ఉంటే నేను ఈ చేతులకి గోరింటాకు పెట్టేదాన్ని. ఇప్పుడు చూడు, కాలిన చేతులకి వెన్న రాయాల్సి వస్తుంది. అత్తా కోడళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయి ఉంటే కాపురం హాయిగా ఉంటుంది. మీరులా మొండిగా ఉంటే ఇటు చూడండి, ఇప్పుడు కాలిన గాయం వెన్నలా ఉంది మన రిలేషన్షిప్. ఏమంటున్నారత్తా? ఓహో, చెయ్యాల్సిందంతా చేసి తత్వం మాట్లాడుతున్నానంటున్నారా? నేనేం తత్వం మాట్లాడడం లేదత్తా, శవరం అయితే గాని వివరం తెలీదు అంటారు. మీరేమో నన్ను నా మొగుడి నుంచి దూరం చెయ్యాలని, నిజంగా మంచిగా మారిపోయారని ఇంట్లో వాళ్ళని నమ్మిస్తూ వచ్చారు. దానికోసం మీకిష్టం లేకపోయినా ఏడుస్తూ అయినా ఎంతో కొంత ఖర్చు పెడుతూ ఇంట్లో వాళ్ళ మెప్పు పొంది వాళ్ళంతా మీ వైపు రాగానే మళ్ళీ పాత విశ్వరూపం చూపించాలనుకున్నారు. నేను వదులుతానా? నేను మిమ్మల్ని పూర్తిగా మార్చకుండా అస్సలు వదలను. ఇప్పుడు చూడండి, మీరే రేపు ఊరంతా పిలిచి భోజనాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంటింటికి చెప్పొచ్చావత్తా, మన ఇంట్లో విందంటే ఊరంతా నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతున్నారు. ఆ ఆశ్చర్యపోయిన నోళ్లకి రుచికరమైన భోజనాలతో మంచి మెనూ తయారు చేశాం. వద్దన్నా కూడా మినిమం 500 మంది వచ్చేటట్టున్నారు. మరి రేపు ఊరంతా వచ్చి 1,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన విందుని ఆరగించి ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారు. ఆ తర్వాత మీరు సాయంకాలం మా తొలి రేయి ముహూర్తానికి మమ్మల్ని ఆశీర్వదించి గదిలోకి పంపిస్తారన్నమాట. అర్థమైందా? ఏంటక్కా, ఇంకా నిద్రపోలేదా? పాల గ్లాస్ పట్టుకుని ఇక్కడ నిలబడ్డావేంటి? అసలే ఒట్టి మనిషివి కూడా కాదు, పెందలాడి పడుకోవచ్చు కదా. నువ్వు అత్త గదిలో మాట్లాడుకుంది మొత్తం విన్నాను గీత. ఈ క్షణం వరకు అత్తగారు నిజంగా మారిపోయారని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అత్త అసలు మారలేదని, నిన్ను సాధించడం కోసం, నీ జీవితం నాశనం చేయడం కోసం ఇంట్లో అందరినీ నమ్మించి మభ్యపెడుతుందని ఇప్పుడే అర్థమైంది. అసలు నీ గురించి తెలిసి కూడా ఎలా అపార్థం చేసుకున్నాను. కట్న కానుకలు తీసుకురాలేదని బకాయి పడ్డ డబ్బుల కోసం అత్త నన్ను బయటికి గెంటేసిన రోజున ఆ డబ్బులు నువ్వు కట్టి నా కాపురాన్ని నిలబెట్టావు. నాకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడ్డావు. అవన్నీ మర్చిపోయి నిన్ను నేను అపార్థం చేసుకుని ఎంతగానో చులకన చేశాను, ఎంతగానో అవమానించాను. నీ చేతికి పెత్తనం రాగానే నువ్వు మారిపోయావని నిన్ను నానా మాటలు అన్నాను. మారిపోయింది నువ్వు కాదు, మేము మూర్ఖులం గీత. నాకు తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా నన్ను తోడబుట్టిద్దానిలాగా చూసుకున్నావు. ఇంత చేసినా నిన్ను ఎన్నో మాటలని అవమానించాను. అయినా నువ్వు మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు కూడా మేమందరం నిన్ను చులకనగా చూసామనే విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఎప్పుడూ పలకరించినట్టే
ఇప్పుడు కూడా పలకరించగలుగుతున్నావు. ఇలాంటి నిన్ను అంత మూర్ఖంగా ఎలా అపార్థం చేసుకున్నానో నాకే తెలియడం లేదు. తప్పు చేశాను, నన్ను క్షమించు గీత. ఏంటిది? పిచ్చా నీకు? ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకుని మేం పిచ్చి వాళ్ళలాగానే ప్రవర్తించాం. ఇప్పుడు కూడా అత్తగారు మారిపోయి అందరినీ ప్రేమగా చూసుకుంటుందని, ఇంటి పెద్ద కోడలిగా నేను ఆవిడ్ని బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఆవిడ భోంచేయలేదని, ఆవిడ కోసం పాలు తీసుకుని గదిలోకి రాబోతుంటే మీ మాటలు విని ఆగిపోయాను. ఆవిడ నిజంగా మారిపోయిందన్న సంతోషంతో పాలు తీసుకొచ్చాను గీత. కానీ ఆవిడ మనసులో ఉన్న విషయం కక్కుతుంటే మొత్తం విన్నాను గీత. అత్తగారు ప్రేమ నటిస్తున్నారని ఇంక దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. అత్తగారు మంచి మనిషిగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ మార్పు నేను తీసుకొస్తాను. నన్ను నమ్మక్క. అపకారం చేయాలనుకునే మనిషికి కూడా ఉపకారం చేయాలనుకునే మంచి మనసు అందరికీ ఉండదు. ఎప్పుడూ నీ మనసు ఇలాగే ఉండాలి, ఎప్పుడూ మారకూడదు. నువ్వు మారవు గీత, ఆ నమ్మకం నాకుంది.
నవ్వయిందే లేదు, మా చెల్లెల్ని మనమందరం నిజంగానే అపార్థం చేసుకున్నాం. అత్తని మార్చడం కోసమే అలా పిసినార్లా నటించిందంట. అసలు తను ఎందుకు ఇలా చేస్తుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం గట్టిగా చెయ్యలేదు. ఎంతసేపు మనల్ని ఇబ్బంది పెడుతుందని మాత్రమే అనుకుంటూ ఉన్నాం. ఏందే మీ సెల్లు ఎందుకు ఎట్టా చేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదా? ఎందుకు చేయలేదు? ఊరికే సొల్లు చెప్తా ఉండవా? ఏ మీ అమ్మ నాయన చెప్పినారా నీకు ఇవన్నీ? అవునులే, ఎంత తప్పు చేసినా కూతుర్ని వెనకేసుకు రాకుండా అంటారా ఏమే? చూడు, నీకు తోడు పుట్టింది కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, తప్పు చేసింది కాబట్టి తప్పే. ఏ మా అమ్మ ఇబ్బంది పెట్టినప్పుడు మాకు సొంత తల్లైనా మేము చెప్పుకోలేదా నీతో? నువ్వేందో ఇప్పుడు మీ సెల్లిని వెనకేసుకొస్తా ఉండవు. అది కాదు బాలాజీ, మా అప్ప చెప్పింది కరెక్టేనేమో. అత్తని మార్చడం కోసమే ఇదంతా చేసిందనుకుంటా. అత్త కూడా ఈరోజు నిజంగానే మారింది కదా. చూడు, మా అమ్మ మారిందంటే మీ సెల్లి వల్ల మారలా, మనల్ని అర్థం చేసుకునింది అందుకే మారింది, అంతే తప్ప మీ సెల్లి ఉద్ధరించింది ఏం లేదు. కాదు బాలాజీ, నిజానికి అత్తకి గీతకి సరిగ్గా పొసగట్లేదు. ఇది చూడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. మీ సెల్లి ఎట్టుండదో తెలియదు కానీ మా అమ్మ ఇప్పుడు ఎట్టుండదో మాకు తెలుసు. అసలు మా అమ్మకే కర్మ. మా పెళ్ళిళ్ళైతే మొక్కు తీర్చుకోవాలనే ఎన్నెన్ని కష్టాలు పడింది. నాలుగుకి సోలం గుచ్చుకునింది, చేతులతో నిప్పులు చట్టి మోసింది. ఇవన్నీ కళ్ళర సోళ్ళ? మీ సెల్లి అంటే ఇష్టం లేకపోతే ఇవన్నీ చేసేదా? ఇంకో తూరు మా అమ్మ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే మరీ ఎతకుండా చెప్తా ఉండా. ఏంటిది? కథల కట్టే ఉండు. ఏ ఉండు. ఏంటి అల్లరి? ఏ ప్లీజ్ 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 కథల కట్టే ఉండు. చేరువైన క్షణాల్ని ఏరుకుంటూ గుప్పెడంతా గుండెల్లో దాచేయనా తాకుతున్న చేతుల్లో. తప్పుకో. ఏంటి అల్లరి? అల్లరిందబ్బా, నీ భుజాల మీద నీ తడి జుట్టులో ఉన్న నీటి బిందువులు ఎట్టుండాయో తెలిసిన? తేనె చుక్కల్లాగా మిలమిలమిలా మెరిసిపోతున్నాయి. అందుకనే నీ భుజాల మీద ఉండే తేనెనే జుర్రుకోవాలని జురుకున్నా. బాగా అల్లరి ఎక్కువైపోయింది. నీటి బిందువుల్ని చూస్తుంటే కంటికి ఇంపుగా ఉన్నాయి. కంటికి ఇంపుగా ఉన్న వాటిని గుండెల్లో భద్రంగా దాచుకోవాలి కదా, అందుకనే. అయ్యగారు రాను రాను ఓవర్ రొమాంటిక్ అయిపోతున్నారు. ఏంది ఓవర్ రొమాంటికా? అసలు యాడ రొమాన్స్ జరుగుతుండదే? ఈరోజే కదా మనకి తొలిరో ఏర్పాట్లు చేయబోతున్నారా. ఈరోజు ఊరంతా పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకి విందు భోజనాలు పెట్టేసిన తర్వాత మనకి టట్టడో. చిపో. ఏంది చీపు అంటున్నావు? ఎన్నాళ్ళు వేచిన ఉదయం. ఉదయం కాదు కదా, రాత్రి. ఎన్నాళ్ళు వేచిన రాత్రి. నీ ఇష్టానికి పాటల్ని అనుకూలంగా మార్చేసుకోబాకు. ఏదైనా మనకు అనుకూలంగా మార్చేసుకోవాలా. చాలు చాలు. అసలు ఇప్పుడు ఎంత ఆనందంగా హాయిగా ఉండదో తెలిసిన? ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అమ్మ మంచిగా మారిపోయింది. ఇక అమ్మతోటి ఎలాంటి గొడవలు ఉండవు. అమ్మే మన తొలిరేకి ముహూర్తం చూడమనే నిన్ననే పంతులకి చెప్పింది. ఈరోజు మనకి తొలిరే ఏర్పాట్లు చేస్తారు. అసలు అమ్మ అందరినీ బాగా చూసుకుంటూ మన కోసం ఇంత చేస్తుంటే ఎంత ఆనందంగా ఉండదో తెలిసినా? ఆహా. అత్తగారి నిజస్వరూపం గురించి చెప్తే
మన మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. లేదా మీ అమ్మగారు ఇలా చేస్తున్నారా అని మీరు బాధపడొచ్చు. నాకు అది ఇష్టం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే అత్తగారిని చూసి ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నారో, సంతోషిస్తున్నారో, ఆ సంతోషం గర్వం మీకు జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. అత్తగారి మనసుని మార్చి ఖచ్చితంగా ఈ ఇంటికి ఆనందం కలిగేటట్టు చేస్తాను. ఏంది మ్యా, నేనేదో మాట్లాడుతూ ఉంటా, నువ్వేదో ఆలోచిస్తూ ఉన్నావు. ఏందే సాయంకాలం జరగబోయే తొలి గురించా? ఎచ్చిపోండి. పోతాలే, పోయే ఏర్పాట్లు చూడద్దు. నాకైతే నేను వదిలిపెట్టబోద్దు. ఎట్లా కొంచెం పెట్రోల్ పోయి జరగాల్సిన ఏర్పాట్లు చూడాలా. పెట్రోలా? అదే బా, పొటాషియం. దెబ్బలు పడతాయి, దూరంగా ఉండు. వెళ్ళు. ఒకటి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సాయంకాలం తొలిరే కదా, అప్పటి వరకు ఎలాంటి అల్లరి చేయడానికి వీల్లేదు. ఇది అన్యాయమో? ఇట్టా ఊరిస్తేనే కదా బాగుంటది. నువ్వు 6 నెలలుగా ఊరిస్తానే ఉండవు. పోన్లే, 6 నెలల తర్వాత అయినా కార్యం జరుగుతున్నది. సరే, వెళ్ళి పనులు చూడు. వెళ్తా. అమ్మ దగ్గరికి పోయే డబ్బులు తీసుకోవాలి కదా. వెళ్ళు.